తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలనే సంకల్పం కేసీఆర్ సర్కార్ హయాంలో అటకెక్కింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో గత ప్రభుత్వం చెల్లించిన బిల్లులకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. దీంతో నీళ్లచారు ఉడకని అన్నమే విద్యార్థులకు భోజనమైంది. కేసీఆర్ ప్రభుత్వం వదిలిపెట్టిన పాత బకాయిలను రేవంత్ సర్కార్ ఇప్పుడిప్పుడే చెల్లిస్తోంది. తెలంగాణలో గాడి తప్పిన మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు విధానాలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముందే అమ్మ మీకు 10,000 జీతం మధ్యాహ్న భోజ కార్మికులకు 10,000 జీతం పెంచుతారని సార్ నోటి ద్వారానే చెప్పిండు. అదే విధంగా మాకు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఏది లేదు. సార్ దయచేసి మీకు దండం పెడుతున్నా, ఇకనైనా మీ ప్రభుత్వంలోనైనా మమ్మల్ని గుర్తించండి. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కూడా ఒక మనుషుల్లాగా చూడండి. చూసి మాకు ఆ 10,000 జీతం మీరు ఇస్తారన్నది పెంచండి. దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. కూరగాయల రేట్లు వచ్చేసి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. చాలా దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఉన్నది. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది, చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చెందాలి, ప్రభుత్వ పాఠశాలలో సామాన్య కుటుంబాలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ, ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులు పొద్దున్న లేచి పనులకు పోతారు కాబట్టి పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టలేరు కాబట్టి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఇలా మధ్యాహ్న భోజనాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ భోజనం అందించినప్పటికీ అది విషతుల్యమై ఎంతో మంది విద్యార్థినులు హాస్పిటల్ పోయిన పరిస్థితి ఉన్నది. కనీసం దీని మీద ఎటువంటి ఆజమాయిషీ లేకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ, డిఈఓ, కలెక్టర్ గారు కానీ ఎటువంటి ఆజమాయిషీ లేకపోవడం వలన ఈ యొక్క జరుగుతున్నది. ఏదైతే మధ్యాహ్న భోజనం వంటశాలలకు సరైన షెడ్ లేకపోవడం, కట్టెల మీద అండడం, అక్కడ వండే వంట మనుషులకు అనారోగ్య పాలవుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి విధి విధానాలను ప్రవేశపెడుతూ సరైన పదార్థాలను అందించాలని మేము కోరుతూ, అన్నం కూర ఇక్కడ వంట వాళ్ళు సరిగా పెడతలేరు సార్. మాకు అన్ని వంటకాలన్నీ నీరుగా, ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ, ఒక్కొక్కసారి కారం ఎక్కువ పెడుతున్నారు సార్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగోడంలో 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు లేదు. కావున మా తల్లిదండ్రులు భోజనం చేయాలంటే ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు తింటున్నాం, కొన్నిసార్లు ఉపాసం ఉంటున్నాం. ఉపాసం ఉండడం వల్ల మేము చదువు మీద కాన్సన్ట్రేషన్ తక్కువ